one and all. I would like to sing few lines about one song. ఈ పాట మనందరికీ ఎంతో ఉపయోగపడుతుంది మన జీవితాల్లో. సో అందరూ జాగ్రత్తగా ఆ పాట యొక్క అర్థాన్ని గ్రహించండి. ఓకే. చందమామనందుకునే శక్తినికున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలమునికున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో, పాడు గుణము ఎందుకో. మనసా నేను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా, గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా, నేను నాదనే మాట మరువవెందుకో, నేను నాదనే మాట మరువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో. మనసా నేను నిప్పుతోని కడగనా, మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా. మనం చందమామని అందుకునే శక్తి మన దగ్గర ఉంటుంది, రైట్? రాకెట్ సైన్స్, చాలామంది ఆస్ట్రోనాట్స్ స్పేస్కి వెళ్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు స్పేస్ గురించి. ఓకే, అంటే చందమామ దగ్గర కూడా మనం వెళ్ళగలుగుతున్నాం. సముద్రాన్ని ఈదగలిగే శక్తి కూడా మన దగ్గర ఉంటుంది. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి షిప్లో నుంచి కింద పడిపోయి, ఆ షిప్లో చాలామంది ఉన్నవాళ్ళు చనిపోయారు. ఒక వ్యక్తి 30 గంటల పాటు, 30 గంటలకు పైగా తను శ్రమించి ఈదుతూ నాన్ స్టాప్గా తన ప్రాణాన్ని తను రక్షించుకున్నాడు. అంటే సముద్రాన్ని కూడా ఈదగలిగే శక్తి మన దగ్గర ఉంది, కానీ మనము అందుకు యూజ్ చేసుకోము మన నాలెడ్జ్ని. మనం ఎంతసేపు కుళ్ళు కుతంత్రాలు అటువంటివి మన దగ్గరికి రానియకూడదు. ఎదుటి వాళ్ళ దగ్గర ఏదైనా మనకంటే తెలివితేటలు గొప్ప లక్షణాలు ఉన్నప్పుడు దాన్ని మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. బట్ వాళ్ళ దగ్గర అది ఉంది, మన దగ్గర లేదు అని మనం జెలస్గా ఫీల్ అవ్వద్దు. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మనం కూడా మనల్ని మనం మార్చుకోవాలి. ఒక మంచి వ్యక్తిలాగా గొప్ప లక్షణాలు మనలో మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ మనము గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతూ ఉంటాం, బట్ మన మనసు పవిత్రంగా ఉంటే, నిష్కల్మషంగా ఉంటే, అంటే కల్మషం లేకుండా ఉంటే, మన మనసు పవిత్రంగా ఉంటే మనం గుళ్ళు గోపురాలు తిరిగినా. సో అలాగే లెక్కలేని పదవులు ఎన్నో ఎక్కి వచ్చిన, అంటే మన దగ్గర ఎటువంటి అధికారాలైనా మన దగ్గర ఉన్నప్పుడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా సక్రమంగా మన పని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అలా కాకుండా తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే మీరు ఇవన్నీ గ్రహించగలగాలి, ఏది మంచి ఏది చెడు. మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. మీరు పిల్లలుగా ఉన్నప్పుడే మీ టీచర్ల మాట వినాలి, మీ తల్లిదండ్రుల మాట వినాలి, మీ పెద్దలను మీరు గౌరవించాలి. అలా కాకుండా ఇవాళ మీరు టీచర్ల చేతిలో దెబ్బలు తిన్నారు అంటే రేపు సమాజంలో మీరు ఈ ఏమంటారు, నక్సలైట్స్, టెర్రరిస్ట్ లాగా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతారు. తర్వాత మీ తల్లిదండ్రులకి శోకం, అలాగే పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుంది. సమాజంలో మంచి వ్యక్తులుగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకు ఈ విద్యార్థి దశయే పునాది దశలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫౌండేషన్ షుడ్ బి ద స్ట్రాంగ్. మీ అందరికీ తెలుసు, ఇల్లు నిర్మించేటప్పుడు పునాది వేస్తూ ఉంటారు. పునాది కనుక గట్టిగా లేకపోతే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ ఇల్లు ఎంతో కాలం ఉండదు, ఆ బిల్డింగ్ ఎంతో కాలం ఉండదు, మళ్ళీ త్వరలోనే కూలిపోతూ ఉంటుంది. సో ఫౌండేషన్ షుడ్ బి ద స్ట్రాంగ్. సో పునాది మనం గట్టిగా నిర్మించుకోవాలి అంటే విద్యార్థి దశలోనే మీరు మంచిగా
మంచి వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ.